6:30 శృతిలో రాగం తీసి గోరంత పాట పడితే ఎలా ఉంటుంది? పేదలకు పింఛన్ల పంపిణీ విషయంలో జగన్ వంచన కూడా అలాంటిదే. పింఛన్ సొమ్ము 3,000 రూపాయలకు పెంచుకుంటూ పోతానని చెప్పి లబ్ధిదారుల సంఖ్యను తుంచుకుంటూ పోయారు. లేనిపోని నిబంధనలు పెట్టి దశాబ్దాలుగా వస్తున్న పింఛన్లను తీసేశారు. అవ్వాతాతలు వితంతువుల పెన్షన్లకు కత్తెరేసి వాళ్ల నోటి దగ్గర ముద్దను లాగేశారు. ఉండడానికి ఇల్లుంటే పింఛన్ కట్. అంతకుముందు 200 కానుంటే తింటి. ఇంకా ఈ జగన్ ప్రభుత్వం వచ్చినాకనే పాయ. ఒక్కనే నేను ఉండేది, ఒక్కనికి ఏకుంటే ఎట్లా? ఇంటి భూమి లేదు, ఆ ఇండ్లు తప్ప. మా తరలకి జ్వరాలు వస్తే ఏం చేయాలి? నేను మా ఇల్లు 1000 అడుగులుంది కాబట్టి నీకు పింఛను ఇవ్వనిక లేదు అని పింఛను 6 నెలల తర్వాత ఆపేసినారు. సరే ఎట్లా సార్ మరి మాకు పింఛను వచ్చేది ఆపేసినారంటే ఇల్లు ఎవరి పేరునైనా చేపించుకోయా అని చెప్పినారు. మా పిల్లల పేరు ఇల్లు చేపిస్తే ముసలితనం వచ్చిన తర్వాత మా పిల్లలు అన్నం పెట్టకపోతే మాకు ఎవరు అన్నం పెడతారు? కనీసం ఇల్లు అన్నం ఉంటే ఆ ఇల్లు ఆశ కొరకైనా కానీ మాకు అన్నం పెట్టే అవకాశం ఉంటుంది. కరెంటు బిల్లులు ఎక్కువ వస్తే పింఛన్ కట్. ఇప్పుడు ఆయనకి 70 ఏళ్ళు, నాకు 65 ఏళ్ళు. మేము ఆయన ఒక బర్రెని కాసుకొచ్చుకుంటే దాని మీద వెళ్ళబుచ్చుకుంటాం. ఆయనకి పెన్షన్ వచ్చేది ఆ కార్డు మీద పెన్షన్ తీసేశారు కరెంటు వల్ల అని. తర్వాత కరెంటు మా అబ్బాయిల పేరు మీద మార్చుకొని మాకు కరెంటు లేకుండా చేసుకుంటే ఇస్తామన్నారు. మళ్ళీ పోతే మీకు ఇల్లు ఉంది, ఇల్లుంటే పెన్షన్ రాదు అని చెప్పారు. నాకు 12 నెలలు వచ్చింది పెన్షను. ఆ తర్వాత కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చినాయి. అప్పుడు ఎల్ఈడి బల్బులు తెచ్చాను. మాకు ఊరికాడ పాత మీటర్ ఉంటే ఎప్పుడో 30 ఏళ్ళ అవసరది. అది కూడా ఇద్దరు కలిసి నీకు మీటర్లు ఎక్కువ ఉండయి, కరెంట్ ఎక్కువ కాలుతుందని తీసేస్తున్నాం అన్నారు. ఇక నేను ఎటు పోలేక నేను ఎవరిని అడగల. నేను క్యాన్సర్ పేషెంట్ని పడుతున్నంటే ఎవరిస్తారు మాకు. మీ పేరు మీద భూమి ఉంటే పింఛన్ కట్. వితత్తు పింఛను 200 ఉన్నప్పటి నుంచి ఇచ్చినారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చినారు. జగన్ వచ్చిన తర్వాత తీసేసినారు. రేషన్ కార్డు, పింఛను అన్ని తీసేసినారు. భూమి మా ఆయన పేరు ఉండేది, నా పేరుకు వచ్చినట్లు చనిపోయినాడు కదా. ఇంకా మా మరిది వాళ్ళంతా పంచుకోలేదు. నా పేరు 10 ఎకరాలకు ఎక్కువ ఉందని తీసేసింది. 150 రూపాయల కానుంచి 200 ఆయా, 500 ఆయా, 1000 ఆయా. జగన్ వచ్చిన కానుంచి ఆస్తుందని కొట్టేసినారు. ఎందుకల్లా అంటే నీకు ఆస్తుందమ్మా, ఆస్వంతరాలం అనేది అయితే కొడుకులు చేపిస్తే కొడుకులకి ఇది అవుతారు అని నేను చేపియకుండా అట్లే పెట్టుకోను. పింఛన పోతే వాయాలని విడిచిపెట్టుకోను. అవ్వా తాతలంటూ తలలు నిమిరే జగన్ కు అసలు సామాజిక పింఛన్లంటే అర్థం తెలుసా? బిడ్డల ఆదరణకు నోచుకొని తల్లిదండ్రులకు, అనారోగ్యంతో కునారిల్లుతున్న రోగులకు, ఆదరువు లేని వృత్తిదారులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు సామాజిక పింఛన్లు మంజూరు చేశాయి. కానీ జగన్ పింఛన్లు పెంచడంపై కాకుండా తుంచడంపైనే దృష్టి పెట్టారు. పింఛన్ మంజూరుకు ఆదాయ పరిమితి, భూములు, 4 చక్రాల వాహనం తదితర నిబంధనలు పెట్టారు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్న 300 యూనిట్ల విద్యుత్ వాడుతున్నా, పట్టణాల్లో 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలమున్నా, ఆదాయ పన్ను చెల్లిస్తున్నా వారెవరికీ సామాజిక పింఛన్ ఇవ్వొద్దని ఆదేశించారు. ఉద్యోగాలు, ఆస్తిపాస్తులున్నా తల్లిదండ్రుల్ని పట్టించుకోని బిడ్డలు ఎంతమంది లేరు? ఈ ఆలోచన లేకే లేనిపోని నిబంధనలు పెట్టి పండుటాకుల్ని క్షోభ పెట్టారు. ఉద్యోగస్తులు ఏమైనా తల్లిదండ్రికి ఎవరైనా అన్నం పెట్టేవాళ్ళరా? వాళ్ళు ఆడ తెచ్చి పెడతారు మా ఇద్దరికి? గవర్నమెంట్ దాకే బాధ్యత గవర్నమెంట్ది. మమ్మల్ని ఇవాళ మాకు ఏది లేకుండా ఇప్పుడు సంవత్సరం పెచ్చయింది. మాకు ఏమీ జరగటం వల్ల తెల్లేదో అంత అన్నం పెడుతుంటే తిని ఆ చెట్టు కింద పడి ఉంటున్నాం. పంచాయతీ ఆఫీసుకి పోతే నీకు ఇల్లు ఉంది తీసేస్తామని పన్ను కట్టించుకుంటారు. ఆ అన్నం ఏమన్నా వేస్తపోయి నేను పన్ను కట్టినానికే ఇంకా పింఛలేదు గించలేదు, లెక్క పెట్టలేదు. నేను పంచాయతీ ఆఫీసుకి పోతాను 2 ఏళ్ళు అయ్యిందా మరి. మన డిసెంబర్ కాక అవతల డిసెంబర్ అప్పుడు తీసేసింది. నవరత్నాలతో మురిపిస్తామని పాదయాత్రలో గొప్పలు చెప్పిన జగన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు హయాంలో మంజూరైన లక్షలాది పింఛన్లను పీకేశారు. గతేడాది అక్టోబర్ వరకు ఎన్ని పింఛన్లు తొలగించారని సమాచార హక్కు చట్టం ద్వారా అడిగితే ఆ వివరాలిచ్చేందుకే అధికారులకు మొహం చెల్లడం లేదు. 2 ఏళ్లుగా అర్హులు, అనర్హుల జాబితా సచివాలయాల్లో ప్రదర్శించడం మానేశారు. పారదర్శకతకు పాతరేశారంటే అర్హులకు ఎగ్గొట్టినట్లే కదా. మాకు భూమి ఉన్నదంటే భూమి, ఏం భూమి అది బండరాయి భూమి, అది శని ఉంటుంది, శని అది ఇరుకు కొరకు లాంటిది, రాయి ఉంటుంది, రంప ఉంటుంది, అక్కడ పంట పండదు.
వేసం పండదు, మాకు ఏం ఆదాయం లేదు. డిప్ప రైస్ కూడా తీసేసినారు, కార్డు కూడా తీసేసినారు. అందు గురించి మేము కాని కర్మలు బతికితుంటిమి. పిల్ల గిల్ల కన్ను చూడక, సెజు సాలక, కాళ్ళు సాలక. మేమేమి తప్పు చేస్తే మా పెన్షన్లు తీసేసినారు. మా సాలన్నప్పుడు కళ్ళు రాదు, చెవు రాదు, పని చేస్తాము అంతే, కూలికి వెళ్తాము అంతే. ఎలా కూలి వెళ్తాము? ఓట్లేందుకు చోటు లేదు అంటారు కదా మీరు. మేము ఎలా ఓటు వేస్తాము? పెన్షన్లు తీసేసినారు. ముందు పెన్షన్లు ఇచ్చినప్పుడు మేము కూడా ఓటు వేస్తాము. ఇప్పుడు అది మీ ఓటు అది తీసేయి. ఇదయ్యా ఉంటే పెన్షన్లు పెడితే మేము వేస్తాము. గత జనవరిలో కొత్తగా పింఛన్ల కోసం 2,14,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరిలో 1,17,000 మందికి మాత్రమే మంజూరు చేశారు. 97,000 మందికి ఎలాంటి కారణాలు చెప్పకుండా నిలిపేశారు. చాలా మంది అర్హులకు కావాలనే ఎగ్గొట్టారు అనే విమర్శలున్నాయి. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు పింఛన్లు ఎగ్గొట్టడానికి జగన్ సర్కార్ ఎన్నో ప్లాన్లు వేసింది. తెలుగుదేశం హయాంలో ఇంట్లో ఎంతమంది అర్హులున్నా వారికి పింఛన్ ఇచ్చేవారు. జగన్ ఏలుబడిలో ఒక కుటుంబానికి ఒకటే పింఛన్ అని షరతు పెట్టారు. ఒక బియ్యం కార్డుపై 2 పింఛన్లు ఉండరాదంటూ ఉత్తర్వులు తెచ్చి విచ్చలవిడిగా కోత కోశారు. ఇక పట్టణాల్లో 35 ఏళ్లు, గ్రామాల్లో 30 ఏళ్లు దాటిన ఒంటరి మహిళలకు గత తెదేపా ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసింది. జగన్ అధికారంలోకి వచ్చి ఒంటరి మహిళల వయస్సు అర్హతను 50 ఏళ్లకు పెంచారు. ఫలితంగా ఈ కేటగిరీలో లక్షల పింఛన్లు ఎగిరిపోయాయి. చేనేత కార్మికుల పింఛన్ పైన దుర్మార్గంగా వ్యవహరించారు. చేనేత సంఘాల్లో ఉన్నవారు నెలకు 15 రోజుల చొప్పున ఏడాది పాటు చేనేత వృత్తిలో ఉన్నట్టు మాస్టర్ వీవర్ల వద్ద పనిచేస్తే 2 ఏళ్ల పాటు కూలీ డబ్బు జమైనట్లు బ్యాంక్ స్టేట్మెంట్ చూపించాలని కొర్రీవేశారు. ఇలాగైతే చేనేతలకు పింఛన్ రాదని కలెక్టర్లు చెప్పినా జగన్ చెవికెక్కించుకోలేదు. కూలి పోతే కూలి చేసుకున్నా, నాకు ఎట్నో గట్ట నా పొట్ట పోసుకున్నాను. ఆ కూలికి పోయే వయసు నాకు లేదు. పేరు వచ్చింది, రాసిండ్రు, ఇంకా అమౌంట్ పడలేదమ్మా, వాళ్ళు ఏంది మేమేం చేసాము అని అంటారు. మా వారు చనిపోయినా అని ఇచ్చారు. పోయిన జనవరి కాక అంతకుముందు జనవరి నుంచి ఆపేశారు. మా అబ్బాయి పేరులో కలిసిందంట. అయినా అన్ని సపరేట్ చేసామన్నారు. మళ్ళీ సచివాలయానికి పోతే అన్ని సపరేట్ చేసాం, నీ పేరు మీద ఏం లేదమ్మా, వస్తుందో ఏ నెలకా నెల వస్తున్నారు, ఇంత పడుకురా. నా మనవడి పేరు ధోని సారు. ఆ అబ్బాయికి చెవుడు సారు, చెవులు రావు. ఆ అబ్బాయికి ఆపరేషన్ కూడా చేయించినాం సారు. చెవులో మిషన్ కూడా ఉంది, చేయించినా కానీ అది వినపడటం లేదు సారు. మరి హాస్పిటల్కి కూడా పోయినాం, ఒంగోలు హాస్పిటల్కి కూడా పోతే సర్టిఫికేట్ ఇచ్చారు సార్ పింఛన్ కానీ. ఆ పింఛన్ కూడా పారాలు లేచిపోయి కాఫీలు పెట్టినా కానీ పింఛన్ రాలేదు సార్ నా మనవడికి. ఏ నెల పింఛన్ ఆ నెలే తీసుకోవాలనేది మరో జగన్ మార్క్ కొర్రి. తెలుగుదేశం హయాంలో లబ్ధిదారులు ఏ కారణంగానైనా 1-2 నెలలు పింఛన్ తీసుకోకపోతే తర్వాతి నెలలో మొత్తం కలిపి ఇచ్చేవారు. కానీ జగన్ ఏలుబడిలో 1 నెల పింఛన్ తీసుకోకపోతే మరుసటి నెలలో పాత పింఛన్ ఇవ్వరు. 3 నెలలు వరుసగా పింఛన్ తీసుకోకపోతే మొత్తానికి గల్లంతైనట్లే. అలా తెగ్గోసిన పింఛన్ల సంఖ్య ఏకంగా 2,80,000. మరణాల సంఖ్యను ఎక్కువగా చూపి కూడా పింఛన్ల సంఖ్య తగ్గించేశారు. జగన్ అధికారంలోకి వచ్చే సమయానికి 2019 మే నెలలో 7,500, జూన్లో 8,300, జులైలో 9,000 పింఛన్దారుల మరణాలు నమోదయ్యాయి. 2019 డిసెంబర్ వరకు కూడా ఎప్పుడూ 20,000కు దాటలేదు. జగన్ కత్తెర వేయడం మొదలుపెట్టాక 2021 జులైలో అసాధారణంగా 1,30,000 మంది పింఛన్లు చనిపోయిన వారి పేర్లతో తగ్గించారు. ఏదైతేనేం జగన్ కోతల రాజ్యంలో మొత్తంగా ఎగిరిపోయిన పింఛన్లు 4 లక్షల పైమాటే. నాకు 150 రూపాయల కాడి నుంచి ఇచ్చేవాడు. ఈయన చచ్చిపోయి 32 సంవత్సరాలు. అప్పటి నుంచి నాకు 1 సంవత్సరమే లేదు, తర్వాత నుంచి 30 ఏళ్ల నుంచి పింఛన్ వస్తుంది. 1 సంవత్సరం ఇచ్చాడు, ఆయన వచ్చినాక ఇంక తీసేశాడు. నేను అడిగా దేనికి అంటే, ఇంక రాదమ్మా నీకు 2 మీటర్లు ఉండయి అన్నాడు. నేను అడిగా, దానికి దీనికి సంబంధం ఏముంది అంటే, ఇంకేం చెప్పాడంటే ఇంక రాదు, కావాలంటే పైకి పోవాలి అని చెప్పాడు. నా పింఛన్ పోయిందండి 1.5 ఇయర్ నుంచి. అది అర్బన్ ప్రాపర్టీ వల్ల మా అత్తగారి పేరు మా కార్డులో ఉండటం వల్ల, ఆమె పేరు మీద ఆస్తులు ఉండటం వల్ల పోయిందండి. ఆమె పేరు మీద మీటర్ బోర్డులు ఉన్నాయని నా పింఛన్ తీసేశారు. నా భర్త చనిపోయి 14 సంవత్సరాలు అయింది. 2 పిల్లలు ఉన్నారు. పిల్లల్ని చదివించుకోవడానికి కష్టం అయిపోయిందండి. నాకు వచ్చే పింఛన్ కూడా తీసేశారు. ఇన్ని కోతల్లోనూ జగన్ పింఛన్ సొమ్ము పెద్దగా పెంచిందేమీ లేదు. 2014లో 200 రూపాయలుగా ఉన్న పింఛన్ను తెలుగుదేశం ప్రభుత్వం 2019 నాటికి 2,000కు పెంచింది. అంటే 5 ఏళ్లలో 10 రెట్లు పెంచింది. కానీ జగన్ 2,000 రూపాయల పింఛన్ను 3,000 రూపాయలకు ఏడాదికి 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ పోయారు. అంటే
₹1000 పెంచడానికి 5 ఏళ్లు సమయం తీసుకున్నారు. ఇక దివ్యాంగులు, డప్పు కళాకారులు, హిజ్రాల పింఛన్లైతే జగన్ పైసా కూడా పెంచలేదు. తెలుగుదేశం ప్రభుత్వం 5 ఏళ్ల వ్యవధిలో దివ్యాంగుల పింఛన్ను వైకల్య శాతం ఆధారంగా 500 నుంచి 3000 రూపాయలకు పెంచింది. డప్పు కళాకారులు, హిజ్రాలకు నెలకు 3000 చొప్పున అందజేసింది. జగన్ ఏలుబడిలో ఇప్పటికీ అంతే ఇస్తున్నారు. ఇది పింఛన్దారులపై జగన్కు ఉన్న ఉత్తుత్తి ప్రేమ.